అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసింది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించింది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించింది. నేను ఈ వింత దృశ్యాన్ని పరికించుచుంటిని. పెద్ద పుల్లి యొక్క రూపమునందలి అణువులన్నీ విఘటనము చెంది దాని కాంతి నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసం చేసెను. నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్నము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావము చేతనే అతను అగ్ని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుతూ అతడు ఆ పదార్థములను దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞయాగాది సత్కర్మలనియు లుప్తమైపోచున్నవి. పంచభూతాల వల్ల లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మికమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సల్పవలేను. యజ్ఞముల వల్ల దేవతలు సంతృప్తి చెందుదురు. వారి అనుగ్రహం వల్ల ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలో ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపజేయకున్నా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గాలను విడనాడినేలా ప్రకృతి శక్తుల వల్ల ఉపద్రవాలు కలుగుచుండును. లోకహితార్థము నేను యజ్ఞమును చేసితిని. యజ్ఞమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞము చూసితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్యయోగ్యము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితమివ్వనారవించి ఇటువంటి అలభ్యయోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను గాను, యోగిని కాను, సాధకుడును కాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందులకు వృద్ధ తపస్సు సమ్మతించెరు. అంతటా నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురూపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగింది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయమునకు ఉత్తరమొసంగి నన్ను ధన్యుల చేయవలసిందని ప్రార్థించిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయనా, ఆంధ్రదేశమునందు గోదావరి మండలము అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు స్తోత్రీయమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి పండితుడైనను అతడు మాత్రము పరమసుంట అయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంవో అభివాదయే అని మాత్రము అనుచుండేవారు. తోటివారు పలుకులు సూటిపోటి మాటలకు అతను కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహాతపస్సులు ఉందుననియు వారి కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించునని అతను విని ఉండెను. తిల్లదానములు పట్టుటకు అభావం ఏర్పడినప్పుడు ఆబ్దీకములకు పోవడము తప్ప ఎవరునూ అతని పిలవకపోవటం వల్ల అతనిలో ఆత్మనూన్యతాభావము ఏర్పడెను. ఒకనొక బ్రహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలమంతయు దివ్య కాంతితో వెలిగిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపు నెమ్మదిగా అడుగులు వేయుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము ఉంది. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికావరణ్యమునకు పోము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి ఆయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరింది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించెను. అప్పుడు తన సంచారముతో
ఈ ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతాలకి ఒక మహానుభావుడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్థానమున నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మలకు మొక్కి తనను శిష్యుడిగా స్వీకరించవలదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడి వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన క్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ సునకము ఈ యొక్క పూర్వపుణ్యార్జిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధుడివై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానము ఆచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడి అదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమే సుమీ అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయనా, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తస్వరూపుడు. త్రేతాయుగమునందు భరద్వాజుడని మహర్షి సవిత్రకటక చయనము అను గొప్ప యజ్ఞాన్ని పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సవితృకాటక చయనము నందు పీఠికాపురమున జరిగినట్లు వ్యంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడింది. దేశకాలమునందు ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు వ్యంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగము అంత్యమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితమివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీ పైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థం పోవుచున్నాము. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదము. మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నింపవలేను అని శిష్యులను ఆదేశించి సంజీవిని ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చుండెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ, ఆత్మజ్ఞాన ప్రమోదకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు. అతడు ఇట్లు ఆలోచించెను: గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవారు. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రాజనంపై కూర్చుని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభము చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురువుల ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రముననే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపము పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గృహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గృహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రము ఉండెను, అంటే పులి ఉన్నది. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వల్ల ఆ రూపమే పొందినని గ్రహించిరి. వారి నిష్కల్ప హృదయమునకు ఆత్మశుద్ధికి సంతసించిరి. వారిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజం చరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లెవేయమనిది. వ్యాఘ్రేశ్వరుడు అంటే పులి రూపములో ఉన్న అతను తాను పొందిన వ్యాఘ్రము రూపంలోనే కురువపుర సమీపమునకు వెళ్ళెను. కురువపురము చేరుకోవలన్నా జలమార్గమున పోవలెను. అప్పుడు కురువపురమునందు భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చెదను అని పలుకుచూ కాంతిమయ శరీరముతో నీటిపై నడవసాగిరి.
శ్రీపాద శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచునప్పుడు వారు అడుగుపెట్టు చోట ఒక తామర పద్మము ఉదయించెను. వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి దివ్య చరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువపురము చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తపురాణాన్ని అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపము ధరించగా ఆ వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపము అని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువపురం చేరి వ్యాఘ్రము నుండి కిందికి దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది, అంటే మరణించినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వడెను. అప్పుడు శ్రీవల్లభులు వారు వారి పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును ఆసనముగా చేసుకోవలసిందని ప్రార్థించెను. అందుకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వారా శ్రీవల్లభులు, నాయనా వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమందు మహాబలిష్ఠుడమైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూరకర్మలను చేసి ఉంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మావశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వల్ల ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఈ దుష్కర్మ అంతయును హరింపచేసితిని. చిరకాలము వ్యాఘ్ర రూపము ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించినట్లు వరము అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులను నీవు పొందదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడివై ప్రకాశించదుగాక అని స్వామి ఆశీర్వదించింది. శంకరభట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే. అతడు హిమాలయముల యందు ఉండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వల్ల ఆటంకములు కలగకుండా అతడు వ్యాఘ్ర రూపమున కావలి ఉండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలుసుకొనుటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహరుల అవసరము కానీ లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయు శ్రీ దత్తప్రభువు లీల. శ్రీపాద శ్రీవల్లభునకు జయము జయము. మళ్ళీ మనం 2వ అధ్యాయంలో కలుసుకుందాం. నమస్తే.